అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 12.5 లక్షల మంది దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. ఆర్టీసీని పునరుద్ధరిస్తూ ఇప్పటికే 1450 బస్సులు ప్రవేశపెట్టామని, త్వరలో మరిన్ని బస్సులు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. పేద ప్రజలకు మెరుగైన ఆర్టీసీ సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర చరిత్రలోని ఒక శుభదినం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సమాజానికి స్త్రీశక్తి పథకాన్ని తీసుకుని వచ్చాం. ఆగస్టు 15వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అద్భుతంగా ఎక్కడా లేని విధంగా 50 కోట్ల ప్రయాణాలు జరిగిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. దీని ద్వారా లక్షలాది మంది మహిళల యొక్క కళ్ళల్లో సంతోషం చూడడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆ పథకానికి వచ్చిన ఆదరణ ఇంత అంతా కాదు. అది ఒక పక్కన జరుగుతూ ఉంటే ఎన్నికల హామీలో కూడా లేకుండా ఉండే మరొక పథకాన్ని ఈ రోజు లాంఛనంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజు నా సొంత నియోజకవర్గం రాయచోటి పట్టణంలో ఎంతో అద్భుతంగా వందలాది మంది ప్రయాణికుల మధ్య ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. సమాజంలో మేము సైతం ఎక్కడా ప్రభుత్వం మా మీద తారతమ్యాలు చూపివ్వడం లేదు, ప్రభుత్వం అన్ని విధాలా మమ్మల్ని ఆదుకుంటుందనే ఒక మంచి లక్ష్యంతో గత ప్రభుత్వం ఏర్పాటులో చేయూతనిచ్చిన దివ్యాంగ సోదరుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ట్రావెల్ చేసే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎన్రోల్ అయిన 12.5 లక్షల మందికి ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించేదానికి ఈరోజు ప్రారంభం.